చిన్న కరప్షన్ ఏంటంటే ఒక చిన్న అనుమానం కూడా ఉంది ఇక్కడ నాకు. 300 ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి 300 కిలోమీటర్ల నడకదారిగా వచ్చు ఎవరు హిడ్మా టీంకు సంబంధించి కొంతమంది భవనాలలో దొరికింది. మీరు విజువల్ చూసే ఉంటారు. ఈ భవనాలలో ఉండడానికి రీజన్ ఏంటి, అక్కడ వాళ్ళ అడవులలో ఉండడానికి రీజన్ ఏంటి? భద్రత వాళ్ళకంటూ ఒక టీం ఉంటుంది కదా, ఒక గ్రూప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ గ్రూప్కు సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు లేకుండా వీళ్ళిద్దరి దంపతులు 5-6 మరణించడం ఏంటి? ఇందులో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం. ఎందుకంటే మీరు సుదీర్ఘకాలం అందులో పనిచేశారు కాబట్టి మీ అనుభవం ప్రకారం అసలు అక్కడ రియాలిటీ ఏంటి? ఈ భవనాలలో వీళ్ళు ఎందుకున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కీలక నేతను టార్గెట్ చేశారు అనే ఒక వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సతీమనే నేరుగా కూడా వ్యాఖ్యలు చేసింది. సో నిజమేనా? అసలు ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు పైన వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. మావోయిస్టు పార్టీ గతం లోపల కూడా అలిపిరి లోపల ఒక సందర్భంలో టార్గెట్ చేసింది వాస్తవమే. చంద్రబాబు విధానాలకు భిన్నంగా, అంటే ఆ వ్యక్తిగత కక్షలేం కాదు కదా, చంద్రబాబు అనుసరించిన విధానాలకు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ ఆనాడు అలిపిరి దాడి ప్లాన్ చేసింది వాస్తవమే. కానీ ఆ తర్వాత అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయినప్పటికీ చంద్రబాబు అప్పుడే కదా, ఆ తర్వాత కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కంటిన్యూగా ఈ మధ్య కాలంలో కూడా ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి. కాబట్టి ఉదయ్ అరుణగా చనిపోవడం కానీ లేకపోతే ఇంకితరులు కూడా అంటే ఏఓబీలో కూడా చనిపోయినారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు సహజంగానే వ్యతిరేకత ఉంటుంది, ఉండదని కాదు. అయితే వ్యతిరేకత ఉన్నది కాబట్టి చంద్రబాబు చంపడానికి పోయినరు అనేది అవుతుందో ఇది నేను కట్టుకథ అబద్ధం అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు యాక్షన్ చేయాలనుకుంటే 70 మంది పోరు, 60 మంది పోరు. యాక్షన్ చేయాలనుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా ఏ పట్టణంలో పట్టిన యాక్షన్ చేయాలనుకుంటే 4, 5, 7 ఎక్కువ మంది పోరు. ఎక్కువ మంది పోతుంది, అది వెంటనే ఎక్స్పోజ్ అవుతుంది. అది కాదు, అది ఎక్కువ మంది పోయి చేసేది కాదు. ఎందుకు అని అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక టార్గెటెడ్గా ఒక కార్లో పోయినప్పుడు, ఒక బిల్డింగ్లు ఉన్నప్పుడు, కొద్దిమంది ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిమంది పోయి దాడి చేసేయడానికే ఉంటుంది తప్ప అనేక మంది ఆయుధాలు పట్టుకుని పోయి దాడి చేసడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటిది ఏదైతుందో వీళ్ళు ఆయుధాలు పట్టుకొచ్చిండ్రు 70 మంది వచ్చిండ్రు అనేది చాలా శుద్ధ తప్పది, అది జరగది. అసలు మిలిటరీ గురించి ఏమాత్రం అంటే నాలెడ్జ్ కొద్దిగా ఉన్నా కానీ అన్నట్టు ఎవడు నమ్మడది. పోలీస్ అధికారులు కూడా నవ్వుకుంటారు. అది అంటే పోలీస్ అధికారులు మీరు ఎవరన్నా అడగండి, సాధారణ ఎస్పీ కూడా మాట్లాడుతుంది ఇదంతా కట్టుకథ అంటారు. అంటే పైకి అధికారి కాబట్టి చెప్పక తప్పదు కాబట్టి నేనేం చెప్పలేను అంటాడు. కానీ అంటే ప్రభుత్వం చెప్తాడు కానీ కాబట్టి ఏంటంటే ఇది కట్టుకథ. చంద్రబాబు చంపడానికి పోలే, వాళ్ళకి అక్కడ ఆయుధాలు లేవు, మందుగుండు లేదు, ఇదంతా కట్టుకథ అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఆ బిల్డింగ్ లో ఉన్నవారు అక్కడ హిడ్మాకు సంబంధించిన కొంతమంది మరణించడం ఎట్లాగో ఒక కీలక నేత కేంద్రానికి సంబంధించిన సభ్యుడు అంటే మినిమం ఎంతమంది ఉంటారు సంఖ్య ఆయనకు రక్షణగా? వాళ్ళందరూ ఎటెళ్ళు మరి? ఇప్పుడు రక్షణ వాళ్ళు ఇప్పుడు అడవిలో ఉన్నప్పుడు రక్షణ, అడవిలో ఉన్నప్పుడు తుపాకులు ఉన్నప్పుడు రక్షణ. వాళ్ళు అడవిల నుంచి వాళ్ళు బయటికి పోయింది కదా, బయటికి పోయినప్పుడు తుపాకులతో పోరు కదా, ఇంకెవరు రక్షణ కాదు కదా. అక్కడ ఎవరికెవరు రక్షణ కాదు, ఎవరి ప్రయాణాలు వాళ్ళు సరే కారు లోపల ఎవరెవరు ఏ బ్యాచ్లు వచ్చారు, ఎట్లా వాళ్ళ సెటిల్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆయన ఇడ్మా కూడా అదే సందర్భంగా హాస్పిటల్కి వచ్చిండా, లేకపోతే ఆయన కూడా సెటిల్ కావడానికి వచ్చి మళ్ళీ తిరిగి వస్తుండే, ఇదంతా తెలియదు. అది ఏమైనప్పటికీ ఆయనను భౌతికంగా నిరాయుధంగా ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకున్నారు, 13 మందిని చంపారు. మిగిలిన వాళ్ళు అంటే అందరినీ చంపితే కూడా వ్యతిరేకత వస్తుంది కదా, వాళ్ళ రిమాండ్కి పంపింది కాబట్టి. ఇంతమందిని విజయవాడలో కూడా చంపినట్టు కూడా చర్చ అవుతుంది కాబట్టి వీళ్ళని చంపారు. వీళ్ళని చంపడానికి కూడా ఏంటంటే వీళ్ళకి అవకాశం ఉంది, వీళ్ళని అంటే జైలు వేయొచ్చు, అవకాశం ఉంది, కేసులు పెట్టి కూడా జైలు వేయొచ్చు ఇడుమాను. కానీ వాళ్ళకు ఒక ప్రతీకారం అనేది ఉందో అంటే ఇడుమాను చంపితేనే ఒక విజయంగా భావించే ప్రభుత్వాలు ఉన్నాయి. ఇడుమా అనేది ఉందో అంటే తన యొక్క మావోయిస్టు విధానాల భాగంగా ఒక కమాండర్గా తను కొన్ని యాక్షన్ చేసిండు. తనే కాదు అనేక మంది యాక్షన్ చేసారు. ఇప్పుడు ఆయన సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎవరు చేయని వాళ్ళు ఎవరున్నారు, అనేక మంది యాక్షన్ చేసింది ఉన్నది. ఎవరు ఎక్కువ చేసారు, ఎవరు తక్కువ చేసారు, ఎవరు దాని విధానకర్త, అది పక్కా పెడదాం. కాబట్టి వాళ్ళు ఎవరేమైనప్పటికీ కూడా ఇడుమా పైన ఒక 1 ఏడాది కాలంగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇడుమాను ఒక టార్గెట్గా అంటే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, పోలీసు వర్గాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఇడుమాన్ టార్గెట్గా వాళ్ళు చంపాలనుకున్నారు, వాళ్ళు చంపారు అంతే. ఇప్పటి వరకు చాలామంది కూడా మీరు చూసే ఉంటారు, ఎన్కౌంటర్ జరిగినప్పుడు కొంతమంది 100 మంది, 50 మంది, 10 మంది, 20 మంది, అందులో ఎన్కౌంటర్ 2-3 అవుతారు, మిగతా సభ్యులందరూ కూడా ఎస్కేప్ అని కొంతమంది చెప్తారు. మళ్ళీ వారంలో మరో ఎన్కౌంటర్ జరుగుతుంది. నిజానికి అక్కడ మిస్ అయిన వాళ్ళే ఇక్కడ ఎన్కౌంటర్ జరుగుతుంది. సో ఇప్పుడు కూడా హిడ్మా విషయంలో మిస్ అయిన వాళ్ళు కొంతమందిని రిమాండ్ తీసుకున్న వాళ్ళను మళ్ళీ ఇది ఎన్కౌంటర్ అని చెప్పేసి అలాంటి
చూడొచ్చా మనం భవిష్యత్తులో ఈ మధ్య కాలంలో మళ్ళీ? అంటే మొదటి రోజు ఇడుమాను చంపినప్పుడే చాలా మంది అనుమానించారు. అంటే అదే రోజు విజయవాడలో కూడా కొంతమంది దొరికింది కాబట్టి దొరికినప్పుడే వాళ్ళు ఏం చెప్పారంటే కొంతమంది నాయకులు ఉన్నారు, అయితే ఎవరు ఏంటనేది ఏంటంటే మీడియాకు చూపించలేదు, వాళ్ళ వివరాలు ప్రకటించలేదు. కాబట్టి ఎన్కౌంటర్ ప్రమాదం ఉంది, మళ్ళీ బూటకు ఎన్కౌంటర్ చేస్తారు అనే విషయాన్ని ఏంటంటే చాలా మంది మాట్లాడారు. చాలా మంది మాట్లాడిన తర్వాత కూడా దాన్ని ఏం చెప్పకుండా తెల్లారి అనుకున్నట్టుగానే మరో 7 శంకర్ కింద చంపేశారు. అది బూటకు ఎన్కౌంటర్. టెక్ శంకర్ అంటే అరెస్ట్ అయ్యాడా, రిమాండ్ అరెస్ట్ అంటే ఆయన చాలా రోజుల నుంచి వస్తున్నాయి అంటే సరెండర్ అని అన్నారు కానీ మనకేం తెలియదు సరెండర్ అయిందా లేదా ఆ తర్వాత పోయిందా మనకేం తెలియదు. ఏదైనప్పటికీ పట్టుకొని చంపింది వాస్తవం, ఇది పట్టుకొని చంపారు ఆయనను, ఇంకా వేరేది ఏమి లేదు. కాబట్టి అంటే ఇప్పుడు మీరు అన్నదానికి ఏంటంటే మిగిలిన వాళ్ళు కూడా ఇంకా కూడా ఇప్పటికీ ఆ ప్రమాదం ఉంది. అంటే కొంతమందినో రిమాండ్ అంటే కోర్టుకు హాజరుపరిచిండ్రు, వాళ్ళ వివరాలు కూడా ఇచ్చారు, ఎవరెవరు ఏందని వివరాలు ఇచ్చారు. కాబట్టి వివరాలు చెప్పిన వాళ్ళు చంపరు, అది క్లియర్, అది చంపరు, అయితే వాళ్ళని జైలుకి పంపుతారు, కేసులు పెట్టి జైలు పంపుతారు. రెండవది ఏంటంటే ఇంకొంతమంది వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి ఇంకా సెర్చింగ్ అంటుంది కాబట్టి ప్రమాదం ఉన్నది ఇప్పటికీ కూడా. అంటే ఆ 4 టౌన్ లోపట 4 ఏదైతే విజయవాడ, ఏలూరు, ఇంకో 4 ప్రాంతాలు చెప్తున్నారు కదా, కాబట్టి అందులోపట ఎవరు ఏంటని పూర్తి స్పష్టత ఇప్పటికీ ఇవ్వలేదు కాబట్టి చంపే అవకాశం కంటిన్యూగా ఉంటుంది అన్నది మనం అనుకోవాలి. అభయలేఖ నిజమా వాస్తవం? ఇప్పుడు వచ్చిన అది వాస్తవే, అది అభయలేఖ వాస్తవమే. అయితే దాంట్లో పూర్తి స్పష్టంగా ఆ వివరాలు లేవు. విజయవాడ లోపల దొరికిన వాళ్ళ వివరాలు ఇవ్వకుండా ఓన్లీ ఇడుమతో పాటుగా 6 చంపిన విషయాలు, తర్వాత తెల్లారి అంటే టెక్ శంకర్ వాళ్ళు కూడా చనిపోయిన విషయాలు మాత్రం అది పట్టుకొని వాళ్ళు చంపిన విషయం చెప్పారు. అది కరెక్టే. ఇప్పుడు నేనైతే 3 రోజుల నుంచి చెప్తున్నో సేమ్ కూడా మావోయిస్ట్ పార్టీ కూడా చెప్తున్న విషయం కూడా ఏంటంటే వాళ్ళు పట్టుకొని చంపినరు అనే విషయాలు చాలా స్పష్టంగానే వాళ్ళు చెప్తున్నది. ఇది మావోయిస్ట్ పార్టీ అభయ్ పేరుతో వచ్చిన లేఖ, అది 100% వాస్తవం. భద్రతా బలగాలు, పోలీస్ యంత్రాంగం, రాజకీయ పార్టీలు, కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది? హిడ్మా అంటూ ఇప్పటివరకు పేరు మారమోయింది. సరే, మీ అంటే ఆ పార్టీలో ఎంతవరకు ఆయన క్రియాశీలకంగా పనిచేసిండు, ఆయన ఉద్యమ స్ఫూర్తి ఏందనేది మాకంటే మీరు అనుభవంతో పనిచేసిన వాళ్ళు మీకు వ్యక్తిగతంగా ఎక్కడో ఒక చోట పరిచయాలు ఉంటుంటాయి కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు మావోయిస్టులలో? టార్గెట్ అనేది ఒక వ్యక్తులను టార్గెట్ పట్టుకొని వాళ్ళు చేసేది ఏముండదు. టార్గెట్ ఇడుమా పైన ఉన్న మాట వాస్తవే కానీ సేమ్ టైం లోపల అనేక మంది పైన కూడా టార్గెట్ గానే కొనసాగుతారు. ఇడుమాని టార్గెట్ చేస్తుంది కాబట్టి దేవ్జీని వదిలేయడం కానీ, లేదా దేవ్జీని టార్గెట్ చేస్తుంది కాబట్టి మల్లారాజురెడ్డిని వదిలేయడం కానీ, ఆయన టార్గెట్ చేస్తుంది కాబట్టి గణేష్ అంటే అక్కడ మన హనుమంతు ఒరిస్సా లోపల ఆయన వదిలేయడం కానీ, లేదా బీఆర్ జార్ఖండ్ లోపల సాగర్ జనార్దన్ వదిలేయడం కానీ, లేకపోతే రాష్ట్ర కమిటీ మెంబర్లను వదిలేయడం కానీ జరగదు. రాష్ట్ర కమిటీ మెంబర్లు అయినా, జిల్లా కమిటీలు అయినా, ఆఖరికి మొన్న చూడండి, ఇప్పుడు ఇడుమా చనిపోయడానికంటే ముందు 3 రోజుల ముందట 3 అక్కడ అదే కుంట కిస్టారం 3 చంపారు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఒక మిలిషియా, గతంలో మిలిషియా కమాండర్ ఉండేనట, వాళ్ళే చెప్పింది. అది మిలిషియా కమాండర్, ఇది మహిళలు కూడా ఉన్నారు అందులో. వాళ్ళంతా గ్రామంలో పనిచేసే వాళ్ళని కూడా చంపారు కదా. అంటే వాళ్ళకి దొరికితే ఓన్లీ ఇడుమే దొరకాలి, దేవిజ దొరకాలి, అప్పటిదాకా ఎవరు చంపవని కాదు, వాళ్ళకి ఎవ్వరు దొరికితే వాళ్ళని చంపుతూనే ఉన్నారు, దాంట్లో ఏమీ అదేం లేదు. కాబట్టి మీడియా ప్రచారం ఇడుమా అన్నారు, ఇడుమాని చంపి మిగిలిన వాళ్ళు కాదని కాదు, అందరిని చంపుతారు. అది కంటిన్యూగా ఆపరేషన్ నడుతూనే ఉంటుంది. ఇది ముగించబడలే, అది మార్చి నాటికే ముగించబడదు. నేను చెప్తున్నా కదా, మార్చి 26 నాటి కూడా అది ముగించబడది. మళ్ళీ ఆపరేషన్ అంటారు, మళ్ళీ కొత్త ప్లాన్లు అంటారు, కొత్తగా ఇవన్నీ చేస్తూనే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అది కంటిన్యూగా అంటే మావోయిస్టుల పేరుతోటి ఒక రకంగా ఈ దాడి చేస్తూ, అంటే కొంతమందిలో భారతదేశం లోపల అంటే బీజేపీ సపోర్టర్స్కు అంటే బీజేపీ అంటే చంపడం కూడా ఒక గొప్ప ఘనకార్యంగానే వాళ్ళు ప్రకటించుకుంటూ చేస్తుండ్రు. అంటే తన శ్రేణులను రక్షించుకోవడానికి కూడా ఇది ఒక చంపడం అనే కార్యక్రమం అది చేస్తూ అది హీరోగా ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత కూడా అది కొనసాగిస్తుంది, అదేం వదలదు, అది కంటిన్యూగా అది చేస్తూనే ఉంటుంది. మావోయిస్ట్ అంటది, అర్బన్ నక్సల్స్ అంటది, అది దానికి ఉన్నది అదే, అంతకంటే ఇంకా వేరేది ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మొత్తానికి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మాజీ సభ్యుడు, శాంతి చర్చల వ్యవస్థాపక అధ్యక్షుడు జంపన్న గారు సంచలన విషయాలే చెప్పారు అనుకోవచ్చు. ఎందుకంటే వాస్తవాలు తెలియక తెలంగాణలో ఉన్న చాలామంది ప్రజలు కూడా ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది కూడా కాస్త ఇబ్బందికరంగా మారిపోయింది. సో మొత్తానికి హిడ్మా మరణం మాత్రం బూటకపు ఎన్కౌంటరే అంటున్నారు. దాంతోపాటు మరికొంతమంది ఆచూకీ ఎక్కడ, ఇటు కేంద్ర బలగాలు నెక్స్ట్ టార్గెట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఆ గుట్టలలో ఉన్న బంగారు గనుల కోసమే అక్కడుండే చాలామంది గిరిజన కొయ్య జాతికి సంబంధించి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారా? ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ యొక్క ప్రైవేట్ మాఫియాకు అప్పగించే ప్రయత్నంలో భాగంగా
చాలా మంది కూడా అమరులు అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో హిడ్మా మొత్తానికైతే కథ ముగిసింది. మరి కొత్తగా కథ ఏమైనా మొదలవుతుందా మావోయిస్ట్ పార్టీలో, ఇంకేమైనా జరగబోతుందా అనేది మనం కూడా వేచి చూద్దాం.